3 2 1. మీ చేతి వేళ్ళను సుతారంగా కంటి మీద ఉంచండి. అలాగే ఉంచండి. మెల్లిగా కళ్ళు తెరవండి. సో ధ్యానానికి ఒక్కసారి మనం చప్పట్లు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ. ఏమనుకున్నాం మనం ఇప్పుడు? దేన్ని మొదలు పెట్టాలనుకున్నాం? ఎక్సర్సైజ్, ఆసనాలు లేదా ఎక్సర్సైజులు. సో ఈ ఎక్సర్సైజులు చాలా చాలా ఉన్నాయి, కానీ మనం కేవలం ముఖానికి సంబంధించిందే తీసుకుందాం. ఎందుకంటే జ్ఞానేంద్రియం అంతా ఇక్కడే ఉంది, దాన్నే తీసుకుందాం. ఇది నేను యోగా గురువు సుధాకర్ మూర్తి గారి దగ్గర నేర్చుకున్నాను. వారు అనంతపూరు. సో వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు మనకు ఇటువంటి చెప్పుకునే అవకాశం కలిగించిన పత్రిజీ గారికి, మరి తాడిపత్రి పిరమిడ్ సొసైటీకి, మరి పిఎంసికి ఒకసారి మనం కరతాళ ధ్వనులతో గట్టిగా ఓకే, థ్యాంక్ యూ. సౌందర్యం అంటేనే అందరికీ ఇంట్రెస్ట్ కదా, సహజం కదా, బాగుండాలని చూస్తాం. అద్దంలో మన ఫేస్ చూసుకుంటే మనకు బాగుండాలనిపిస్తుంది కదా, కరెక్ట్. అదే ఇదంతా కూడా మనం తీసుకునే ఆహారం మీద, మానసిక ప్రశాంతత మీద, రెగ్యులర్గా చేసే కొన్ని ఎక్సర్సైజుల వల్ల కొంత మనకు బాగా ఉంటుంది. సో మనం ఈ ఎక్సర్సైజ్ వల్ల కూడా మనకు యాక్టివ్నెస్ పెరుగుతుంది, ధ్యానం కూడా బాగానే కుదురుతుంది కూడా. అందువల్ల నేను దీన్ని ప్రపోజ్ చేస్తున్నా మీకు. సో చాలా సింపుల్. ఫస్ట్ తల వరకే తీసుకుందాం, మిగతాన్ని వదిలేద్దాం. అంటే మిగతాన్ని వదిలేస్తామంటే వదిలేయడం అని కాదు, పూర్తిగా మనకు టైం చాలదని చెప్పేసి నేను చెప్తున్నా. ఎందుకంటే మన పర్పస్ అర్షడ్ వర్గాలను జయించాలంటే దాని మీద ఉన్నాం కాబట్టి. సో ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది మనకు. ఎందుకంటే భోంచేసాము, భోంచేస్తేనే మనము మెడిటేషన్ అంటాం కదా. మెడిటేషన్లో 2 జరుగుతాయి. ఒకటి చిన్నగా ఒక గురక వస్తుంది, ఆ తర్వాత కొందరికి రాకపోవచ్చు. బట్ ఏదేమైనా కొంచెం యాక్టివ్నెస్ తగ్గుతుంది కదా. సో అందువల్ల మనం యాక్టివ్నెస్ పెంచుకోవడానికి కూడా ఇది చాలా అవసరం. ఇప్పుడు మైండ్ అండ్ బాడీ 2 యాక్టివ్గా ఉండాలి. ఓకే, చాలామంది కంఫర్ట్గా ఆనుకొని కూర్చున్నారు కదా, కొద్దిగా అట్లా సీట్లలో కొంచెం అట్లా రండి, కొంచెం ముందుకు వచ్చేయండి. అందరూ కిందనే ఉన్నారు కదా, కింద ఎవరు కూర్చోలేదు కదా, మీరు ఒక్కరే కూర్చున్నారు. ఓకే, నో ప్రాబ్లం. అవకాశం ఉంటే మీరు పైన కూర్చుంటే బాగుంటుంది. సరే, ఓకే. కాళ్ళను ఒకసారి కొట్టండి, కాళ్ళను కొట్టండి ఇట్లా. లెఫ్ట్ రైట్, 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 లెఫ్ట్ రైట్. 2 కాళ్ళను 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. తర్వాత మెడాలు ఉన్నాయి కదా అందరికీ. ఏమో ధ్యానులు ఏమైనా సాధ్యమేని నా ఉద్దేశం. మెడాలను మెల్లిగా టచ్ చేయండి ఒకదాని తర్వాత. కుడి ఎడమ, 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 కుడి 2 1 2 3 4 5 6 7 8 9 10. రైట్. ఇప్పుడు తలకు వచ్చేస్తాం. కాళ్ళు అయిపోయినాయి కాబట్టి తలకు వచ్చేస్తాం. మధ్యలో భాగాలు మళ్ళీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వారం వస్తాను కదా, నెక్స్ట్ 8వ తేదీ కూడా ఈ సెషన్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు మళ్ళీ మిగతా చూసుకుందాం. అప్పుడు మీరు గుర్తు చేస్తే మీకు కావాలనుకుంటే చెప్తాను, లేకపోతే లేదు. ఓకే. తల స్ట్రైట్గా పెట్టండి. చాలామందికి స్పాండిలైటిస్ ఉంటుంది కదా. ఇప్పుడు అందులో మన సెల్ ఫోన్ వచ్చాక ఎప్పుడు ఇట్లా అయిపోయింది తల, ఇట్లా పైన పెట్టడం లేదు.
అందుకే అప్పుడప్పుడు కూడా ఇది చేసుకోవాలి. లేదంటే ఒక వయసు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి మనకు. అందరూ ఇంట్లో బెల్ట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు. అందువల్ల ఫస్ట్ మనం ఏం చేస్తామంటే తలను కిందికంటే ఈ గడ్డం ఉండి ఇక్కడ రావాలి, ఈ కంఠం దగ్గర రావాలి, పైకి పూర్తిగా ఎంత వీలైతే అంత, మీకు ఎంత అనుకూలమైతే అంత. 2 3 4 5. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడంతా కూడా బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇది నేను ఒక 5 సార్లు చూపిస్తున్నా మీకు అన్నీ. ఇంట్లో మీరు 10 సార్లు 15 సార్లు 20 సార్లు 3 పూట్ల అట్లా చేస్తూ ఉంటే ఇది చాలా గట్టిపడుతుంది. ఎందుకంటే ఈ మెడ నొప్పి వస్తే చాలా రకాలుగా మనం ధ్యానం కూడా చేయలేమండి, చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. అందువల్ల ఇది మన ధ్యానానికి కూడా చాలా ఉపకరిస్తుంది ఇది. ఓకేనా? ఆ తర్వాత మరి మెడను ఇట్లా తిప్పండి. మెడ మాత్రమే తిరగాలి, బాడీ తిరగకూడదు. 1 2 3 4 5. సో పైన కింద అయిపోయింది, సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఒక మూల నుంచి ఇంకో మూలకు ఇప్పుడు ఇట్లున్నాం కదండి. మూడు 4 5. ఇట్లా కాదు. అది ఎప్పుడు ఊపాలంటే ఏమన్నా తింటావా అంటే ఇట్లా నాలుగు. నువ్వు తినవు కదా అంటే ఇట్లా నాలుగు. సో మరి ఈ పక్కన ఓకే 5 అయిపోయిందా? సో ఇది కొందరికి స్పాండిలైటిస్ ఉన్నది, ఈ మెడ నొప్పులు ఉంటాయి. సో వాళ్ళు మెడ నొప్పులు రాకుండా వచ్చిన వాళ్ళు పోగొట్టుకోవడానికి ఇది 10 సార్లు 15 సార్లు ఒకేసారిగా మీరు పర్ఫెక్షన్ రావడానికి ప్రయత్నం చేయొద్దండి. స్లోగానే. ఎందుకంటే మన బాడీ ఒకదానికి అలవాటు పడిపోయి ఉంటుంది. సో కొద్దిగా సాధన చేస్తూ ఉంటే పర్ఫెక్ట్నెస్ వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత తలను గుండ్రంగా తిప్పడం. ఎట్లా తిప్పుతారు చెప్పండి గుండ్రంగా? నేను చూపిస్తాను. ఎట్లంటే అట్లా తిప్పితే పక్కన వాళ్ళ చేతిలోకి వస్తుంది అది. మళ్ళీ వాళ్ళు ఎక్కడ పెట్టేకవుతుంది? శివుడైతే మళ్ళీ గణపతిలాగా పెడతాడు ఏదో ఒకటి తీసుకొచ్చి, మనం ఎక్కడ పెట్టేకవుతుంది? అందువల్ల దాన్ని ఒక చిన్న పద్ధతిలో చిన్నగా ఒక పద్ధతిలో చేయండి. ఇప్పుడు చూడండి, తల ఇట్లా కిందికి దించి మెల్లిగా శ్వాస తీసుకుంటూ, పైకి పోయినప్పుడు శ్వాస తీసుకొని ఇట్లా వదులుతూ, కిందికి వచ్చినప్పుడు శ్వాసను వదులుతూ చేయాలి. 1 2 3. రైట్. మరి రివర్స్ అంటే అపసవ్య దిశ. ఇట్లా చేస్తే కుడి పక్క వస్తే సవ్య దిశ, ఎడం పక్క పోతే అపసవ్య దిశ. అంటే ఎడం పక్కతో స్టార్ట్ అవ్వాలి. 1 2 3 చాలు. కొందరికి తల తిరుగుతుంది కదా, కొందరికి కళ్ళు తిరుగుతాయి, అలవాటు లేని పనులు. మనం ఎప్పుడు దేనికి తల ఊపలేము. అందువల్ల ఈ మొబైల్స్ వచ్చాక చాలా ఘోరంగా అయింది దీని పరిస్థితి. అందువల్ల ఎప్పుడు వీలైతే ఎంత వీలైతే ధ్యానంలో కూడా సాధ్యమైనంత వరకు కొంచెం తల అలా పైకెత్తి ధ్యానం చేయడం మొదలుపెట్టండి. మళ్ళీ దానంతకు మెల్లిగా కళ్ళు దిగుతుంది. అవునా? సో ఈ కొంచెం జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓకే. ఇదేంటంటే ఎవరి దేహ పరిస్థితిని బట్టి వాళ్ళు చేయండి. పక్క వాళ్ళు స్పీడ్గా చేశారో మనం చేయాల్సిన అవసరం లేదు. మీ పరిస్థితిని బట్టి మీరు చేయండి. ఓకేనా? ఆ తర్వాత కళ్ళు. నేను కనబడుతున్నాను అందరికీ? నాకైతే కొంచెం మబ్బుగా కనపడుతున్నారు, అద్దాలు తీసేసాను కాబట్టి. ఓకే.
సో యాక్చువల్గా చిన్న చిన్న దోషాలు ఉన్నప్పుడు చాలా త్వరగా వెళ్ళిపోతుంది, అద్దాలతో కూడా పని లేదు. కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు, పవర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ పవర్ పెరగకుండా చూసుకోవచ్చు దీని ద్వారా. ఈ మొత్తం ఫేస్లో కూడా ఎట్లుంటాయంటే నరాలు, మన దీని లోపల కానీ కంటిలో కానీ వెంట్రుక కంటే సన్నమైన నరాలు ఉంటాయి, దాంట్లో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. సో వాటిని మనం ఎప్పుడు కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టలేము. ఎప్పుడో పొద్దున్న లేస్తేనే ఇట్లా తుడుచుకోవడానికి పెడతాము, ముఖం కడుక్కున్నప్పుడు ఇట్లా తుడుచుకుంటాము, అంతే అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఎక్కువగా మనం ఎక్కువ శ్రమ పెట్టడంలా. కానీ ఎప్పుడైతే శ్రమ ఎక్కువ లేదో దాని పనితనం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు కళ్ళుండ్లా పెద్దగా చేయండి, గట్టిగా మూసుకోండి. ఇప్పుడు చూడండి, 1 2 3 4 5. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుందంటే బాగా లోపల ఎక్సర్సైజ్ జరుగుతాయి, ప్రతి నరంలోనూ కూడా మనకు రక్త ప్రసరణ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కంటిని తల తిప్పకుండా ఎడం పక్క కుడి పక్క తిప్పాలి, కంటిని మాత్రమే. ఇప్పుడు కావాలంటే మీరు చూడొచ్చు, గమనించండి. కళ్ళు పెద్దవి చేసి 3 4 5 6 చేయగలిగారా? తల తిప్పుతున్నారేమో కదా ఇట్లా, అది తల తిప్పేది అయిపోయింది. అందుకే కన్ను మాత్రం తిప్పాలి. చూసా, చాలా సింపులే కదా, అయినా మనకు కష్టం అనిపిస్తుంది. అంటే అలవాటు లేకుండా ప్రతిదీ అంటే సాధనతోనే. మొదట్లో ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా కూర్చోలేము, 10 నిమిషాలు కూర్చుంటే అబ్బా అనిపిస్తూ ఉంటుంది. కూర్చోగా గంట 2 గంటలు 3 గంటలు అయిపోతుంది కదా. అట్లా సేమ్ థింగ్ ఇది కూడా అంతే, చేయడం మొదలు పెడితే అయిపోతుంది. అట్లాగే కంటిని పైన చూడాలి, కింద చూడాలి. ఫేస్ అయితే ఇక్కడ ఉండాలి, కన్ను మాత్రమే పూర్తిగా పైకి చూడాలి, కిందికి చూడాలి. 2 3 4 5 చూసారా? ఆ తర్వాత ఇట్లా చూడాలి, అడ్డంగా చూడాలి, కంటినే, తల తిప్పకూడదు, కన్ను మాత్రమే. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. ఓకేనా? నెక్స్ట్ ఈ పక్క ఆపోజిట్లో, అంటే ఎడం పక్క పైకి, కుడి పక్క కిందికి. ఓకే, అయిందా? సో కంటిని ఏం చేయాలి ఇప్పుడు? రొటేట్ చేయాలి, అంటే గుండ్రంగా తిప్పాలి. కళ్ళు పెద్దవి చేసి మీరు కావాలంటే చూడండి ఒకసారి. కనబడిందా దూరానికి? అంటే నా కళ్ళు అంత పెద్దవా? తిప్పండి ఒకసారి. తల పైకి ఎత్తే పనిలే, స్ట్రైట్గా ఉండాలి, కళ్ళు తిప్పాలి కుడిపక్క. ఆ తర్వాత నిలబెట్టండి, ఎడం పక్క తిప్పండి. ఇప్పుడు ఓకేనా? తిప్పారా? రాలేదా తిప్పడానికి? అయ్యో, మన కన్ను మన చేతుల్లో ఉంది, మన నియంత్రణలో ఉంది. మనం దాన్ని నిగ్రహించడానికి రావడం లేదు, చూడండి, తిప్పడానికి రావడం లేదు, మనం చెప్పినట్టు వినడంలే అది. అవునా? ఇంకా మనసు ఎట్లా నిలబడుతుంది? దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది, అవునా కదా? సో ఇవన్నీ కూడా మనం ఎంత నియంత్రణలో ఉన్నామో అని మనం అర్థం కావడానికి ఇదంతా కూడా మనకి ఎక్సైజ్ రూపంలో కూడా మీకు చెప్తూ ఉన్నాను ఇక్కడ. ఓకే, ఆ తర్వాత 2 వేళ్ళను పెట్టుకోండి, ఈ పైన ఈ కనుబొమ్మలు ఉన్నాయి కదా, అక్కడ మధ్యలో తిప్పండి. 1 2 3 4 5 రివర్స్. 1 2 3 4 5. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కంటి కింద ఉన్నాయి కదా, ఒక 2 వేళ్ళతో అట్లా 1 2 3 4 5 రివర్స్.
1 2 3 4 5. కొందరికి క్యారీ బ్యాగులు వచ్చింటాయి ఇక్కడ, అవన్నీ కూడా తగ్గుతాయి. తర్వాత ఈ కంటి కొనల దగ్గర అనండి 1 2 3 4 5. అట్లా రివర్స్ 1 2 3 4 5. ఓకేనా? ఈ పుసుల దగ్గర ఉంది కదా, ఇట్లా పెట్టుకొని రెండు దగ్గర మధ్యలో ఈ పక్క ఆ పక్క ప్రెస్ చేయాలి. 1 2 3 4 5 రిలీజ్ చేయాలి. మళ్ళీ 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5. ఇది అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా 3 వేళ్ళు తీసుకోండి, కణతల మీద 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5. అయిందా? తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు? ఈ వేళ్ళు ఉన్నాయి కదా, అందరికీ ఉన్నాయి కదా వేళ్ళు, ఈ వేళ్ళతో ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని, కొంచెం పౌడర్ పైన పర్వాలేదు, ఆలోచన చేయొద్దండి, పోయింటుంది కదా ఇప్పటికే. ఓకే, ఇట్లా మెల్లిగా శుతిమెత్తగా, గోర్లతో కాకుండా బరుకోవద్దండి, ఇట్లా మెల్లి గట్టిగా ఇట్లా చెవుల మీదుగా ఇట్లా అనుకోవాలి. ఇట్లా మనం ఒక 10 సార్లు అట్లా అనుకోవచ్చు ఇంట్లో, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, మన ఇష్టం. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే, ఇవి ఉన్నాయి కదా, కిందికి జారడం మొదలవుతాయి. కొంచెం జారడం ఫస్ట్లో యవ్వనంలో ఉన్నంత ఉండదు, ఇక టైట్గా మెల్లిగా జారడం మొదలవుతుంది. ఈ ఎక్సర్సైజుల వల్ల మనకు చర్మం మీద ముడతలు ఉండవు, మొత్తంగా ముడతలు ఉండవు, ప్లస్ రక్త ప్రసరణ అంతా కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ జస్ట్ ఇట్లా అనుకోవాలి, అంతా మొత్తం ముఖం అంతా కూడా కొంచెం కొట్టుకొని పర్వాలేదు, ఇంకా మళ్ళీ సున్నితంగా అనుకోవద్దండి, కొంచెం అట్లా. అప్పుడే ఫేస్లో కొంచెం మనకు యాక్టివ్నెస్ తెలుస్తుంది, తేడా తెలుస్తుంది, బ్రైట్నెస్ వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, అయిపోయిందా? ఇంకా చెవు దగ్గర రావాలి. కళ్ళు అయిపోయినాయి కదా, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు కదా మనకు. ఇది అయిపోయింది, కన్ను అయిపోయింది. ఇప్పుడు ఎవరు చెవులో వాళ్ళు పట్టుకోండి, పైకి అనండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ కిందికి అనాలి కదా. కిందికి అనేటప్పుడు ఇంకొక చిన్నగా యాడ్ చేయాలి. ఏంటంటే అనేటప్పుడు 4 కూడా బయటికి రావాలి. ఇది ఇట్లా రావాలి, 4 బయటికి రావాలి. నేను చూపిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5. సైకిల్ 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5. 1 2 3 4 5. నేను మీకు టైం లేదు కాబట్టి ఒక 5 సార్లు చెప్తున్నా. మీరు ఇంట్లో 10 సార్లు 15 సార్లు 20 సార్లు చేసుకోండి. ఇది ఎంత చేసుకున్నా కూడా మనకు నష్టం లేదు. శ్రవణం కూడా పొద్దున ఇబ్బంది లేకుండా, కొంచెం చెవుడు తక్కువ అవకాశాలు కూడా ఉంటాయి మనకు. ఇదంతా నేర్చుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకేముందండి? నాలుక కదా. 4 కూడా జ్ఞానేంద్రియమే కదా. నోరు కర్మేంద్రియము, 4 జ్ఞానేంద్రియము. ఓకే, సో ఈ 4ని ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా దీని ద్వారా, ఈ 4 ద్వారా చాలా బ్రెయిన్ యాక్టివిటీస్ జరుగుతాయి. లోపల చాలా యాక్టివిటీ జరుగుతుంది. ఇక్కడ మనకు తెలీదు, మనం దాన్ని వదిలేసినాం పూర్తిగా. చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం, అవునా? అని ఎక్కిరిస్తా అంటే కదా, అదే ఎక్కిరింత తల కొద్దిగా పైకెత్తి, తల కొద్దిగా ఇట్లా పైకి పెట్టండి. 4 బయట పెట్టండి. కాదు, ఇట్లా
కుడి పక్క ఎడం పక్క అనకూడదు, పూర్తిగా ఈ పక్క రావాలా ఈ పక్క రావాలా. కొందరు అంటున్నారు ఎక్కిరించినట్టు, నన్ను ఎక్కిరించొద్దండి. ఎడం పక్క కుడి పక్క పూర్తిగా రావాలి. చూడండి, అట్లా ఒక 20 సార్లు చేయాలి. ఓకే, చేత్తో ఒకసారి ఇట్లా అనుకోండి. ఎందుకు ఓకే. నెక్స్ట్ తల పైకెత్తి నోరుని ఎంత వీలైతే అంత వెడల్పు చేయాలి, అంత ముయ్యాలి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒకసారి. చేయండి. 6, 7, 8, 9, 10. రైట్. ఇప్పుడు తలను కొద్దిగా ఎందుకు తలను కొద్దిగా పై పెడుతున్నారంటే, ఇప్పుడు ఎదురెదురుగా చూసి ఇవన్నీ చేస్తే నవ్వులు వస్తుంటాయి. అలా కాకుండా కొంత మనం చేసుకోవడానికి కొంచెం తల పైకెత్తితే ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. అందుకు తల పైకెత్తి మూతి విరుపుడు. మూతి విరుపుడు అంటే తెలుసు కదా అండి, అందరికీ తెలుసు. ఎట్లా చెప్పండి? మనం సౌండ్ చేసే పనిలే, అనే పని లేదు, ఊరికేనే మూతి విరుపుడు. చూడండి, ఈ తిప్పేటప్పుడు మొత్తం ఈ పక్క తిరగాలి, ఈ పక్క తిప్పేటప్పుడు మొత్తం ఈ పక్క తిరగాలి. అది దీనివల్ల ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఈ ప్యారలైజ్ అయిపోతుంటుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంటాయి. సో అదంతా కాకుండా చాలా చాలా కాపాడుతుంది అందువల్ల. చూడండి, ఓకేనా? అందరూ చేశారా? రైట్. మగవాళ్ళగా పాపం అలవాట్లేదు కదా తిప్పుడు, మూతి తిప్పుడు వాళ్ళకి అలవాట్లేదు మగవాళ్ళకి, అందుకు కష్టం. ఓకే ఓకే. నెక్స్ట్ మూతిని ముందుకు పెట్టి గుండ్రంగా తిప్పాలి. మూతిని ముందుకు పెట్టి గుండ్రంగా తిప్పాలి, తల తిప్పకూడదు. ఎవరైనా చూపిస్తారా? నేను చూపిస్తే అందరూ చేయాల్సిందే. ఓకేనా? చెయ్యాలా? నేను చెప్పేది ఇంపార్టెంట్. మీకు ఊరికే నవ్వుతూ ఉంటే మీకు ఉపయోగం లేదు, అట్లా చేస్తూ నవ్వాలి మళ్ళా. రైట్. ఎడం పక్క మీ మూతిని మీరు తిప్పలేకపోతే ఎవరు తిప్పాలి వచ్చి? వేరే వాళ్ళు వచ్చి తిప్పలేరు కదా. తలనని తిప్పుతారు కానీ మూతిని ఎట్లా తిప్పేకవుతుంది? మనమే తిప్పుకోవాలి మన మూతిని కదా. ఇది మాత్రము ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా తల పైకెత్తే చేయాలి. మీరు స్ట్రైట్గా పెట్టి చేశారనుకో చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. అంత బయట మనం చేస్తూ పోయినామనుకో పొరపాటుగా చాలామంది మనం వెంటే పడతారు. అది ఏంటంటే నేను మీకు చూపిస్తాను, బట్ మీరైతే తల పైకెత్తి చేయండి. ఇది అంబర చుంబనం అంటారు. అంబర చుంబనం అంటే ఆకాశాన్ని ముద్దు పెట్టుకోవడం అనేది. దీనివల్ల ఇదంతా కూడా మంచి ఎక్సర్సైజ్లు అవుతాయి. ఇది చూడండి, అట్లా తల పైకెత్తి చేయండి. ఆకాశాన్ని ముద్దు పెట్టుకోవడము, నవ్వడము, ముద్దు పెట్టుకోవడము, నవ్వడము. ఓకేనా? సో ఇది మనకు ఫేషియల్గా మనం చేసుకోవాల్సిన కొన్ని ఎక్సర్సైజులు. ఇది మనకు బ్రెయిన్ యాక్టివిటీకి ఇదంతా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత కపాలభాతి అని ఉంది. కపాలభాతి అంటే యాక్చువల్గా కపాలం, ఇక్కడంతా కూడా టోటల్ యాక్టివేషన్ ఏంటంటే మనం చేసే ఒక చిన్న ఎక్సర్సైజ్ వల్ల ఇదంతా పూర్తి యాక్టివేట్ అవుతుంది. మనం చేసేది కడుపు దగ్గర చేస్తాం, ముక్కు దగ్గర చేస్తాం, కానీ యాక్టివేషన్ ఇక్కడ జరుగుతుంది. దాన్ని కపాలభాతి అంటారు.
ఇది మెడిటేషన్లో కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. అదేంటంటే నేను చూపిస్తాను చూడండి. గాలిని ఒక్కసారి వదులుతూ ఉండడమే. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పెట్టుకున్నాక స్ట్రైట్గా కూర్చుని మన పొట్ట లోపలికి పోవడంలా, గాలి బయటికి రావడంలా కదా. చూడు అసలుకి ఎట్లయిపోయినాయి కదా మన బాడీస్ ఏ రకంగా తయారైపోతున్నాయో మనకు తెలియడానికి ఇది ఎంత మనకు తెలుస్తుంది. సో మన కంట్రోల్లో లేకుండా పోతుంది బాడీ. కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఎట్లుంది చేయగలిగారా? ఇది ఏంటంటే మనకు అన్ని రకాల చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి దీన్ని మనం చెప్పడం జరిగింది. ఓకేనా? ఇంకా మనము మన మ్యాటర్లోకి వెళ్దామా? ఓకే. ఎక్కడున్నాం మనము? ఇంతకుముందు మనం ఏం చూసుకున్నాం? మొదటి సెషన్లో కోరికల గురించి. సో 5 వ్యవస్థల్లో మనం చూసుకున్నాం. సో ఆ తర్వాత కోరికల వల్ల నష్టాలు తెలుసుకున్నాం. దాన్ని ఏ విధంగా నిగ్రహించుకోవాలో ఇంకా కొన్ని తెలుసుకోలేకున్నాం. అది తర్వాతలో ఇప్పుడు వస్తుంది. ఓకే. ఇప్పుడు రెండవది ధనపరంగా కోరికలు. ధనపరంగా అంటే డబ్బు పరంగా కోరికలు. ధనం అంటే అందరికీ తెలుసు కదండి. సో డబ్బు అనేది తెలుసు, అది సామాన్యంగా మనం వాడేది. ధనం అన్నది ఒక సంస్కృత పదం. ఓకే. పుట్టినోడి నుంచి అంటే కొద్దిగా వాడికి బుద్ధి వచ్చినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాడు డబ్బు కావాలి అంటూనే ఉంటారు. అవునండి? అంటున్నామా లేదా మనం? ఏది ఉంటే అదే చూసుకుందాం మనం. ఒకవేళ మనం అనలేదనుకో నష్టమేం లేదు. అంటే మాత్రం అంటున్నాం అనుకుందాం అంతే. అంటే మనం దాని నుంచి ఎలా బయటపడాలో మనం తెలుసుకోవాలి. అట్లా అసలు డబ్బు అనేది ఎలా పుట్టింది? దేని ప్రధానికి ఒక పుట్టుక ఉంటుంది కదా, దాని ఆరిజిన్ ప్లేస్ ఉంటుంది కదా. అసలు ఎక్కడ పుట్టింది? ముందు డబ్బు అనేది చలామణిలో లేదు. వస్తువు మార్పిడి విధానం మాత్రమే ఉండింది. అంటే నేను ఒక ఐటెం పండిస్తాను, ఒక వస్తువు తయారు చేస్తాను, వాటిని తీసుకెళ్ళి నేను మార్కెట్లో కూర్చుంటా. అట్లా అందరూ వాళ్ళు తయారు చేసినవి పండించినవన్నీ కూడా మార్కెట్లో తెస్తారు. ఒకరోజు తెచ్చిన తర్వాత నా దగ్గర ఉన్నది వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ దగ్గర ఉన్నది నేను తీసుకుంటా. అంటే వస్తువు మార్పిడి విధానం మాత్రమే ఉండింది. ఓకే. అంటే తాము పండించిందంతా మార్చుకునేవాళ్ళు. అక్కడ డబ్బు ప్రసక్తి లేదు. ఆ తర్వాత కొద్దిగా తోలు నాణాలు వచ్చాయి చలామణిలోకి. తోలు నాణాలు అంటే ఇంకా మనకంటే ముందు చాలా ముందున్న వాళ్ళు చూసింటారు. ఆ తర్వాత నాణాలు వచ్చాయి. రూకలు అది కొందరు చూసింటారు. ఆ తర్వాత పేపర్ కరెన్సీ వచ్చింది. అవునా? సో ఎప్పుడైతే ఈ నాణాలు పేపర్ కరెన్సీ వచ్చిందో అప్పటి నుంచే దాచుకోవడం మొదలైంది. అంతకుముందు దాచుకోవడానికి ఏం లేదు. వస్తు మార్పిడిలో దాచుకోవడానికి ఏముంది? నీ దగ్గర ఏ ధాన్యం ఉంటే అది ఇతరులకు ఇవ్వాలి, నీకు అవసరమైంది నువ్వు తీసుకోవాలి. సో ధాన్యం ఎంతకాలం నిల్వ ఉంటుంది? మహా అంటే 5 నెలలు 6 నెలలు. ఆ తర్వాత పుచ్చిపోయేదే కదా. అందువల్ల దాచుకోవడం అనేది లేదు. ఇంక అప్పుడు ఎప్పుడైతే కరెన్సీ రూపంలో వచ్చేసిందో అప్పటి నుంచే దాచుకోవడం మొదలైంది. దాచుకోవడము దోచుకోవడం రెండు మొదలైంది. అవునండి? సో ధనం యొక్క పుట్టుకది. దైవం మానవుని సృష్టిస్తే మానవుడు ధనాన్ని సృష్టించాడు. అవునా? దైవం మనిషికి స్వేచ్ఛనిస్తే మనిషి ధనానికి బానిస అయిపోయాడు. అంతేనండి? సో ఈ డబ్బు యొక్క కెపాసిటీ ఏంటి? దాని మహిమ ఏంటంటే డబ్బు అనేది నోరు లేకుండా పలకరిస్తుంది, కళ్ళు లేకుండా శాసిస్తుంది, చేతులు లేకుండా ఆడిస్తుంది, కాళ్ళు లేకుండా నడిపిస్తుంది, లేని బంధాలను కల్పిస్తుంది, ఉన్న బంధాలను తుడిచేస్తుంది. మనసు లేని మనిషి చేసిన మనీ. మైషంగా మార్చేది మనీనే, మనీషిగా మార్చేది మనీనే. మైషం అంటే దున్నపోతు. మహిలో మనీ మాహిత్యం అంతా ఇంత కాదు, ఎంతెంతో. దైవ మూలం మిదం జగత్ అంటే ఈ జగత్తుకు మూలము దైవం అని. కానీ ధనమూలం జగత్ అంటే ఈ జగత్తుకు మూలం ధనంగా మార్చేశాడు మానవుడు. దైవం పక్కనే వెళ్ళిపోయింది, ధనం మాత్రమే వచ్చి చేరింది. అవునా?
సో నిజంగా మనము దైవాన్ని దర్శించుకోవాలంటే కూడా ధనం పెట్టాల్సిందే. ఇప్పుడు ప్రతి చోట టికెట్లు పెట్టాల్సిందే, అవునా? టికెట్ లేదు ఎక్కడా లేదు, చిన్న చిన్న గుళ్ళలో తప్ప. సో డబ్బంతా ఖర్చు పెట్టి మళ్ళీ ఆ దేవుణ్ణి అడుగుతున్నాం, మాకు సుఖాన్ని ప్రసాదించు అని చెప్పేసి. మనిషి పుట్టినప్పటి నుంచి మట్టిలో పూడ్చేంత వరకు డబ్బు కావాల్సిందే. మనం వచ్చేటప్పుడు అంటే పుట్టేటప్పుడు శరీరాన్ని మాత్రమే తెచ్చుకుంటున్నాం, డబ్బులు ఆస్తులు ఏవి తెచ్చుకోవడంలా, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ పోయేటప్పుడు ఈ తెచ్చుకున్న శరీరాన్ని కూడా ఈడే వదిలేసిపోతున్నాం, ఏం తీసుకెళ్ళలేం లేదు. వచ్చేటప్పుడు శరీరాన్ని తెస్తున్నాం, పోయేటప్పుడు అది కూడా లేదు. అయినా బ్రతకడానికి అయితే డబ్బు కావాల్సిందే, ఎన్ని చెప్పుకున్నా డబ్బు అయితే కావాలా, అవునండి? డబ్బు లేకుండా ఏం జరగదు, కరెక్ట్. అడుక్కునే వాడి దగ్గర నుండి ఆగర్భ శ్రీమంతుడి వరకు డబ్బు చాలు అనుకోవడం లేదు. ఇంకా ఇదే డబ్బు మహిమ అంటే. ఈరోజు నాకు వచ్చేసింది కదా, నాకు చాలు అని ఎవడు అనుకోవడంలా. సో నా దగ్గర దండి ఉంది కదా, నేను ఇంకెందుకు సంపాదించాను వాడు అనుకోవడంలా. డబ్బు ఉన్నవాడు ఒకటే, డబ్బు లేనివాడు ఒకటే, కావాలి 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 అంతే, అవునా? ఈ డబ్బు యొక్క మహిమ అలాంటిది. సో డబ్బు ఎవరినైనా మురిపిస్తుంది, కవ్విస్తుంది, ఆకాశానికి ఎత్తుతుంది, పాతాళానికి తొక్కుతుంది, సుఖాలను ఇస్తుంది, దుఃఖాలను ఇస్తుంది, కొట్లాట్లు పెడుతుంది, కాంప్రమైజులు చేస్తుంది కదండి. కొట్లాట్లు పెడుతుంది, కాంప్రమైజులు చేస్తుంది. బికారిని ధనవంతుని చేస్తుంది, ధనవంతుని బికారిని చేస్తుంది. ఒక బికారికి ఒక లాఠీ తగిలిందనుకో అయిపోయాడు. కొండ మీద కోతినైనా దించుతుంది, కోరికలను కూడా పెంచుతుంది, ఆకాశం అంచుల వరకు తీసుకెళ్తుంది, మనసులను త్రుంచేస్తుంది, ఎవరినైనా దూరంగా ఉంచుతుంది, ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది. అవసరం అనుకుంటే హక్కును చేర్చుకుంటుంది, ఇంకా ఏమైనా చేస్తుంది. డబ్బు చేస్తుంది కదండి. ఇదంతా మనకు స్వానుభవంలో ఉన్నదే, అవునా? ఈ లోకంలో స్థిరంగా ఉన్నవి ఏంటి అంటే ఏనుగు చెవులు, రావి ఆకులు, సముద్రపు అలలు, మనిషి మనసు, కోరికలు. ఇంకా వీటన్నిటికీ మించి అస్థిరమైనది, చంచలమైనది డబ్బు. వీటన్నిటికీ మించింది డబ్బు. సో ఈ డబ్బుకి ఇంత నిలకలేని మరొకటి లేదు ప్రపంచంలో. దీన్ని లక్ష్మి అంటారు, అవునండి? ఈ ధనాన్ని మనం లక్ష్మి అంటారు, ఓకే? సో లక్ష్మి అంటే, లక్ష్మికి ఇంకొక పదం కూడా ఉంది, చంచల అని. సో లక్ష్మి ఒక చోట ఉండదు, చెల్లిస్తూ 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 ఉంటుంది, ఓకే? సో ఈ లక్ష్మి ఎక్కడ దాచినా దాగదు. మనం అనుకుంటాం మన ఇంట్లో బీరోలో దాస్తే దాగుతుందేమో అని, అది కొద్ది కాలమే. ఏదో విధంగా బయటకు వస్తుంది, అది ఏదో రకంగా. ఎందుకు వస్తుంది? మన కోరికలు ఉన్నాయి కదా, డబ్బు ఉంది, కోరికలు వస్తాయి. సో ఆటోమేటిక్గా అది బయటికి రావాల్సిందే. అది దొంగల పాలు కావచ్చు, కాలిపోవచ్చు, ప్రభుత్వమే పట్టుకుపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఏది ఎక్కువైనా నష్టమే, అది బయటికి పోవాల్సిందే. ఉన్న దాంట్లో తృప్తి పడమన్నది చాలా గొప్ప విషయం. అది మన దగ్గర ఉందా లేదా మనం చూసుకోవాలి. ఉన్నది చాలకపోవడము, లేనిది కావాలనుకోవడమే కోరిక. అదే కోరికలను ముందుకు తీసుకెళ్తా ఉంది, ఇంకా కావాలి ఇంకా కావాలన్నది. సో ఊరికే ఏది రాదు. నీ దగ్గర ఎంత డబ్బున్నా, డబ్బు లేకపోయినా, డబ్బులు ఎవరు ఊరికే ఇవ్వరు కదండి. సో దానికోసమైతే కష్టపడాల్సిందే. ఎంత కష్టపడాలనేది నువ్వు చూసుకోవాల్సిందే. నీ యొక్క కోరికలను బట్టి నీ కష్టం ఆధారపడుతుంది, నీ సంపాదన ఆధారపడుతుంది. స్కూటర్లు, కార్లు, నగలు, పెద్ద ఇళ్ళు, వ్యాపారాలు, స్థలాలు, పొలాలు, పదవులు, ఇంకా ఏమైనా సరే ఆ కోరికలు తీరాలంటే డబ్బు కావాల్సిందే. డబ్బు లేకుంటే దమ్మిడికి పనికిరాదు అంటుంది ఈ లోకం. నువ్వు అక్రమంగా సంపాదించినా, ఎన్ని నీచ కార్యాలు చేసినా, వాడి దగ్గర డబ్బు ఉంటే చాలు, విలువనిస్తారు ఈ కాలంలో. ఇది కలియుగంలో వాడి దగ్గర ఉండాలంతే. వాడిని ఎవరు అడగరు, నువ్వు ఎట్లా సంపాదించావు అడగరు, నీ దగ్గర ఎంత ఉంది అన్న, వాడి దగ్గర దండిగా ఉంది అంటారు. అసూయపడి అంటాడు, వాడు ఎట్లా సంపాదించాడోలే అంటే వీడికి చేత కాలేదు అట్లా, అందుకు వీడు ఆ మాట అంటాడు కూడా. అందువల్ల ఇక్కడ డబ్బే ప్రధానం. ఇప్పుడు ఈ కలియుగంలో డబ్బే ప్రధానంగా మారిపోతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైతే ఉద్యోగస్తులు వాడికి ఆమ్యామే ఎక్కువ వస్తుందో వాళ్ళకి పెళ్ళి వాడికి ఎక్కువ మంది వస్తారు. కేవలం వాడి జీతం మీద నిజాయితీగా బతికాడు అనుకో, వాడి వేస్ట్ ఫెలోరా, వాడికి జీతం తప్ప ఇంకేం రాదంటారు. వాడికి జీతం తప్ప ఇంకేం తీసుకోడు, వాడు వేస్ట్ ఫెలో. వాడు లంచాలు తీసుకోకుంటే వేస్ట్ ఫెలో అయిపోతాడు ఇప్పుడు, అవునా అండి?
నిజంగా అట్లే కదా మనం అనుకుంటున్నాం, సమాజం అట్లే చూస్తూ ఉంది కదా. అంటే అతనికి ఏం రావా, ఆమ్యామ్యాలు ఏం రావంటే ఏం పనికి మాలాడు, ఆ సీట్లో కూర్చున్నాడు, మంచి సీట్లో కూర్చున్నాడు, ఏదో 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు కదా అని ప్రోత్సహించే వాళ్ళు ఎంతమందో, ఆ ప్రోత్సహిస్తూ పాపం కట్టుకునే వాళ్ళు ఎంతమందో. అధర్మానికి ఎప్పుడైతే మనం ప్రోత్సాహం అందిస్తామో అది పాప రూపంలో మన దగ్గరకు వస్తూ ఉంటుంది. మాటే కదా చెప్పామనుకుంటాం, మాట కాదు, అది పాపం. న్యాయంగా సంపాదించిన డబ్బు కొబ్బరికాయలో నీళ్ళలో వచ్చి చేరుతుంది. కొబ్బరికాయలో నీళ్ళు ఎలా చేరుతుందో ఎవరికి తెలియదు. అట్లా అది ఆరోగ్యకరం, రుచికరం. అధర్మ సంపాదనతో ఓటికుండలో నీటి వంటిది. అది ఎప్పుడైనా నేలపాలు కావచ్చు, ఎప్పుడైనా విచ్చిపోవచ్చు కూడా. సో ఈ ధన సంపాదన ఏం చేస్తాము, కోరికలు ఏవైతే కోరికలు ఉన్నాయో దాన్ని పొందడానికి సంపాదన చేస్తాం. ఈ లోకంలో ప్రయత్నం చేయని వాడికి సంపదలు సమకూరవు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా నీ కోరికలు ఉన్నాయి, కోరికలు ఊరికే తీరవు, నువ్వు సంపాదించాల్సిందే. ఊరికే కూర్చొని డబ్బులు అంటే రాదు, దానికోసం నువ్వు కష్టపడాల్సిందే. బలహీనుడైనా సరే తనకు ప్రయత్నం చేసే స్వభావం గలవాడైతే నువ్వు ప్రయత్నం చేయని ఎంతటి బలవంతుడైన కంటే జయించగలడు. అందుకే ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. నీ అవసరాలకైనా నువ్వైతే సంపాదించుకోవాల్సిందే కదా. లేదండి నాకు 3 పూట్ల కడుపు నిండితే చాలు, నేను కూర్చున్న చోటే ఉంటానంటే ఎవడు పెడతాడు నీకు? పెడతాడా? దానికైనా 3 ఇండ్లు తిరగాల్సిందే కదా. అడక తినడానికైనా తిరగాల్సిందే. నీ అవసరం ఆకలి ఉంది కదా, ఆకలి తీరాలంటే నువ్వు అడకన తినాలి, ఏదో సంపాదన చేయాలి, కూలైనా చేసుకోవాలి, ఉద్యోగమైనా చేసుకోవాలి, నీ ఇష్టం ఏం చేస్తావో చేసుకో, అయితే కావాలి. మనిషికి ఏమి కావాలో ఎంత కావాలో స్పష్టంగా తెలియదు. కానీ పశుపక్షాదులకు వాటికి ఏమి కావాలో వాటికి స్పష్టంగా తెలుసు. వాటికైతే స్పష్టంగా తెలుసు. నిజంగా మనకి ఏమి కావాలో ఎంత కావాలో స్పష్టంగా మనకు తెలియదు, వాటికి తెలిసినంతగా. వాటికి ఏం కావాలి? ఒక 3: ఆహారము, మైథునం అంటే సంతానోత్పత్తి, నిద్ర. ఆ 3 కదా వాటికి కావాల్సింది. 7వ చోట అన్నీ సరిపోతుంటాయి వాటికి. నువ్వు ఒకవేళ ఇంత వేసినా కూడా తినేది ఎంత కావాలో అంతే తినేసి పక్కన పడేసిపోతుంది. అది ఎక్కడో బ్యాగులో దాచుకోవడమో గిన్నెలో పెట్టుకొని పోవడం ఏం చేయదు, వాటికి ఏం లేదు కదా. నువ్వు ఎంతన్నా పెట్టు, దానికి ఎంత కావాలో అంతే తింటుంది, అయిపోయింది, వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రి కావాలనుకో మళ్ళీ అట్లా తిరుగుతాయి. ఎవడోడు వేస్తాడు, వేయలేదనుకో అట్లే పస్తుంటాయి, అంతే. దానికోసం ఏదో ప్రయాసపడ్డం, ప్రయత్నం చేయి, ఇట్లాంటివి ఎక్కువ చేయవు అవి. సో వాటికి ఆహారము, సెక్స్, నిద్ర, ఈ 3 ఉంటే చాలా, అయిపోయింది. వాటి అవసరాలు తీరిపోయినాయి, ఇంకేం లేదు, హ్యాపీగా గడిపేస్తాయి. పుడతాయి, చేస్తాయి, పండుకుంటాయి, నిద్రపోతాయి, మళ్ళీ లేచి చచ్చిపోతాయి, కొద్ది రోజులు చచ్చిపోతాయి. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క కాల నియమం ఉంది. కుక్కకింత, పందికింత, కోడికింత, కాకికింత, చీమకింత అనే టైం ఉంది. ఆ టైం ప్రకారం పుడుతుంటాయి, చచ్చిపోతుంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. సో అనేక జన్మల తర్వాత మళ్ళీ మానవ రూపం వస్తుంది. అందుకే నరజన్మ దుర్లభం అని చెప్పింది శాస్త్రాలు. మనం ఏం చేస్తాం, ఆ నరజన్మ వచ్చిన దుర్లభమైన నరజన్మని తీసుకొని 10 గంటల సేపు పడుకుంటాం, 4 గంటల సేపు టీవీ చూస్తాం, కొంతసేపు ఉద్యానికి పోయిస్తాం, ఏదో వ్యాపారాలు చేసుకుంటాం. ఇదే జీవితంగా నడుచుకుంటుంది. మరి మనిషి అయి పుట్టాక వివేకం అనేది ఉంది కదా, అవేం చేస్తున్నాయి, మనం అదే చేస్తున్నామే. మరి ఇందులో మన గొప్పింది, తేడా ఉందా వాడికి? మరి వాడికి చీకు చింత లేదు, మనకైతే ఎన్ని చింతలు, ఎన్ని కావాలా? భోజనం అంటే ఎన్ని కావాలా? భోజనానికి ఎన్ని కావాలండి? రకరకాల వంటలు కావాలా, 3 పూట్లు కావాలా, అవసరమైతే 4వ పూటే తింటాం, 4వ పూట కూడా తింటాం కదా, తినమా? స్నాక్స్. అందుకే మనిషికి ఏమి కావాలో ఎంత కావాలో తెలియడంలా. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మనకు అర్థమైపోతుంది. ఒక వ్యాపారస్తుడింటికి ఒక గురూజీ వచ్చాడు. ఆయనకంతా సేవలు చేసిన తర్వాత ఆ వ్యాపారస్తుడు అడుగుతున్నాడు, గురూజీ నా చుట్టూ అన్నీ ఉన్నాయి, నాకు కావాల్సినంత ఉంది, అయినా నాకు ఇంకే ఏదో కావాలనిపిస్తోంది, ఏం కావాలో నాకు తెలియడం లేదు అంటాడు. ఏమి కావాలో తెలియడం లేదు, అన్నీ ఉన్నాయి, అంతా ఉంది, ఏం కావాలో తెలియలేదు అన్నాడు. సరే, ఆయన ఏం పెద్ద ఆన్సర్ ఇవ్వాల. రేపు ఉదయం మాట్లాడదాంలే అన్నాడు. ఓకే అన్నాడు. ఉదయం లేచినంటే అందరూ లేచారు. లేచేసి రెడీ అయిపోయినాక గురూజీ చెప్పాడు, మీ సూపర్ మార్కెట్ ఉంది కదా, దానికి వెళ్తాం పదా అన్నాడు. సరే, వెళ్తూ
ఆ ఆవును కుక్కను దాన్ని కూడా తీసుకొని రా అన్నాడు. ఏమోలే ఆవు అంతా తిరిగితే పుణ్యం కదా, మంచి కదా, అట్లా చెప్పాడేమో గురూజీ అని చెప్పేసి ఆవును కుక్కను అందరూ కలిసి పోయినారు బంధువులు అంతా. అయినా ఓపెన్ చేస్తానే సూపర్ మార్కెట్ తలుపులు తీస్తానే ఎవరు లోపలికి పోవద్దు అన్నాడు గురూజీ. ఆ కస్టమర్స్ కూడా కొందరు వచ్చినారు ఏదో కొనాలని, వాళ్ళని కూడా పంపలే, అందరూ వెయిట్ చేస్తున్నారు. గురూజీ చెప్పాడు, ఫస్ట్ కుక్కను లోపలికి పంపండి అన్నాడు. కుక్క లోపలికి పోయి ఒక 2 నిమిషాల్లో బయటకు వచ్చేసింది. ఒక మాంసం ముక్కను పెట్టుకొని తింటూ 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 ఆనందంగా తోకుకుంటూ వచ్చేసింది. అయిపోయింది, వెళ్ళిపోయింది, పక్కన కూర్చోయింది వచ్చి. మళ్ళీ ఆవును పంపు అన్నాడు. ఆవు కూడా ఒక 10 నిమిషాల్లో అంతా వెతుక్కొని ఒక ఆకుకూర కట్టను లోపల పెట్టుకుని నములుతూ అది కూడా తాపీగా వచ్చేసింది. అది కూడా వచ్చేసింది ఒక 5-10 నిమిషాల్లో. ఇప్పుడు ఒక వ్యక్తిని లోపల పంపండి, ఒక కస్టమర్ని పంపండి, పంపే ముందు వాడికి ఒక కండిషన్ చెప్పి పంపు, ఈరోజు నువ్వు ఏమి తీసుకున్నా షాపులో నీకు అన్నీ ఫ్రీనే అని చెప్పి పంపించు అన్నాడు. పోయినాడు, అంతా చూస్తున్నారు, వస్తాడని. ఎంతసేపటికి రాడు. వాడు ఏమైపోయినాడని అందరూ లోపలి పోయినారు. వాడు లోపలి పోయినాక ఇట్లా పట్టుకొని కూర్చున్నాడు ఒక చోట. గురూజీ అడిగాడు, ఏం బాబు అలా కూర్చున్నావు అన్నాడు. స్వామి, లోపలికి వచ్చేటప్పుడు ఆ ఓనరు నీకు ఏమి తీసుకున్నా ఫ్రీ అన్నాడు, నాకు అన్నీ కావాలనిపిస్తుంది, దీన్ని ఎట్లా తీసుకోవాలని నేను ఆలోచన చేస్తూ లోపల కూర్చున్నాను అన్నాడు. నాకు పిచ్చి పట్టిపోతుంది అన్నాడు. కుక్కకు పిచ్చి పట్ల, ఆవుకి పిచ్చి పట్ల, మనిషికే పిచ్చి పట్టేది. ఏమి కావాలో ఎంత కావాలో తెలియదు, అవునా? సో నిజంగా ఇది మనకు అవసరమైన కథే కదా ఇది. ఇక్కడ అవసరం లేనివన్నీ కావాలనుకుంటాడు మనిషి, కనపడవన్నీ కావాలనుకుంటాడు. అది నీకు అవసరమా కాదనేది తెలుసుకోలేదు. కానీ మనిషి నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు, నిజంగా ఏమీ తెలియదు. వాటికి తెలిసినంత కూడా మనకు తెలియదు. సో ఎవరైతే మనకి ఏమి కావాలో ఎంత కావాలో తెలియనప్పుడు, నీ బుద్ధి దాని మీద ఉపయోగం లేనప్పుడు జ్ఞానవంతులను గురువులను అడిగి తెలుసుకోవాలి. స్వామి, మనిషికి ఏది అవసరము, ఎంత ఉంటే బాగుంటుంది, ఏది ఉంటే బాగుంటుంది, నాకు ఈ జీవితానికి మళ్ళీ జీవితానికి ఏదైతే ఉపయోగపడుతుంది, ఏమి చేయాలి అని అడిగి తెలుసుకోవాలి జ్ఞానవంతులు. అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది మన జీవితానికి, మనం తీసుకున్న లక్ష్యానికి, మనం వచ్చిన కారణానికి మనం ఎంత సంపాదించాలి, ఏది ఖర్చు పెట్టాలి, ఎంత ఇవ్వాలి. సో ధ్యానం ఒక్కటే చాలా, జ్ఞానం ఒక్కటే చాలా, డబ్బు కూడా దానం చేయాలన్నా, ఇవన్నీ అప్పుడు మనకు అర్థమవుతాయి. లేకపోతే గుడ్డెద్దు చేలో పడినట్టు పక్కవాడిని చూసి మనం సంపాదిస్తూ, వాడు మోసాలు చేసి సంపాదించాడని మనం మోసాలు చేసి సంపాదిస్తూ, ఇలా రకరకాల పాపాలు గొడిగట్టుతూ జన్మలంతా నరకం చేసుకుంటాం మనం. మనకి ఎప్పుడూ ఒకటే దిగులు, మనం ఎట్లుండాలి, మన సంతానం ఎట్లుండాలి, ఉద్యోగం ఎట్లుండాలి, వ్యాపారం ఎంత ఉండాలి, ఎంత జరగాలి, ఎట్లాంటి దుస్తులు వేసుకోవాలి, ఎట్లాంటి నగలు వేసుకోవాలి, ఎట్లాంటి వాహనం ఉండాలి, అవునండి? ఇవే కదా పుట్టినప్పటి నుంచి. ఇలా ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు, వాటి కోసం అహర్నిశలు కష్టపడతాం. చివరకు ఆఖరి మజిలైన శ్మశానం చేరుకుంటాం. అంతేదండి, ఆఖరికి మనం చేసుకునేది ఎక్కడ? పుట్టేదేమో ఇంట్లో, పోయిన తర్వాత పడేసేది ఎక్కడ? కాలుస్తారో లేదా బూడుస్తారు. కాల్చడమో బూడ్చడమో, ఈ రెండే కదా చేసేది. ఇంక వేరే ఏమైనా చేస్తారు ఎవరన్నా? ఏమి చేయరు కదా. ఒకవేళ బూడ్చాలన్నా గురువులు అయితే సమాధిపరంగా వాళ్ళు కూర్చోబెట్టి బూడుస్తారు, అది కూడా సమాధి అంటారు దాన్ని, మర్యాదగా గౌరవంగా చెప్తారు. లేదు, కొందరు ఇతర మతస్థులంతా కూడా బూడ్చేస్తారు. అంటే ఏదో ఒక జీవం తినేస్తుంది అక్కడ, ఏం శాశ్వతం కాదు కదా. కొందరు కాల్ చేస్తారు, అక్కడికి అయిపోతుంది దాని పని. ఒక ఆయన వేరే ఊర్లో వెళ్ళాడు. సో ఆయన భార్య చనిపోయింది. ఆయనకు ఫోన్ చేశారు, ఆయన ఎక్కడుండి వెంటనే ఎత్తల. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే ఆయన ఎత్తాడు. ఏమండి, ఇట్లా మీ భార్య చనిపోయింది, మీ ఆచార ప్రకారం ఏం చేయాలా, కాల్చాలనా బూడ్చాలనా అని అడిగారు. ఆయన రావడం లేట్ అవుతుందని. సరే సార్, ఎందుకైనా మంచిది, ఫస్ట్ కాల్ చేయండి, ఆ తర్వాత బూడిదని తీసుకుని బూడ్ చేయండి అన్నాడు. చాలా సేఫర్ సైడ్గా చెప్పాడు ఆయన.
సో మనుషుల బంధుత్వాలు బాంధవ్యాలు ఈ రకంగా లాస్ట్లో తయారైపోతున్నాయి. ఎందుకు? ఎవరుంటే లాభమో ఎవరు పోతే లాభమో ఏమీ అర్థం కావడం లేదు. ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు. సో వ్యాపార పరంగా చూస్తున్నామా, భార్యను కానీ భర్తను కానీ పిల్లల్ని కానీ ఎలా చూస్తున్నామో తెలియడం లేదు. మనకు ఎలా చూడాలో అర్థం కావడం లేదు. ప్రేమతో పెంచింటాం 40 ఏళ్ళు, అన్నీ అయిపోయినాక వాడు పెళ్లి చేసి అన్నీ చేసి వాడు ఎక్కడో వెళ్ళిపోతాడు. లేదంటే ఇంటి నుంచి తరిమేస్తారు తల్లిదండ్రిని. ఏంటి వాళ్ళ పరిస్థితి? లేదు చేతగాని కొడుకుంటాడు. సో తల్లిదండ్రి వీడు నాకు పనికిరాడని వాడిని బయటికి పంపేస్తే వాడి పరిస్థితి ఏంటి? సో అంతా కూడా వ్యాపారమయమైపోయింది, ధనమయమైపోయింది. విలువలు లేవు. సో ఈ స్థితి నుంచి మనం బయటపడాలి అంటే నిజంగా మనకి ఏం కావాలో మనం తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న సమాజానికి ఏమి ఇవ్వాలో తెలుసుకోవాలి. లేకపోతే జన్మ వృధా అయిపోతుంది. జీవితంలో మనం 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అతిగా ప్రేమించవద్దు, ఎవరిని అతిగా ప్రేమించవద్దు, ఆశపడవద్దు, నమ్మవద్దు. ఈ 3 కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఉన్నారు, ప్రేమించు, కానీ అతిగా ప్రేమించవద్దు, అతిగా గారాబం చేయవద్దు. తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు మీ ధర్మపరంగా మీరేం చేయాలో చేయాలి, అంతే చేయండి. నెత్తిని పెట్టుకుని పూజించే పనిలే, వాళ్ళని చక్కగా చూసుకుంటే చాలు. అలా చూసుకుంటే కూడా సంతోషమే, మంచిదే, గొప్ప విషయమే. ఎందుకంటే శాస్త్రాలని చెప్పాయి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పాయి కదా. కానీ అంతవరకు మనం చేయడం లేదు. కనీసం వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళకి అవసరాలు తీరుస్తుంటే, అవసరాలే చాలు, కోరికలు అవసరంలా, అవసరాలు తీరుస్తుంటే కూడా చాలు మనం. కానీ అది కూడా చేయలేకపోతున్నారు చాలామంది. మనం నమ్మిన వారి కోసం ప్రాణాలు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు అడిగితే నా ప్రాణం ఇస్తామంటాం, అడిగినప్పుడు తెలుస్తుంది వాడికి ఇస్తాడా లేదా అన్నది. కానీ ప్రాణం ఉన్నంతవరకు ఎవరికి నమ్మద్రోహం అయితే చేయొద్దు, ఎవరికి నమ్మక ద్రోహం చేయకూడదు. ప్రాణం ఉన్నంతవరకు అది చేస్తే చాలు. ఆశకు అంతు ఉండదు, పైసాకు పద్ధతి ఉండదు. ఆశకు అంతు ఉండదు, పైసాకు పద్ధతి ఉండదు. పైసా రానంత వరకు ఒక పద్ధతి ఉంటుంది, వచ్చిన తర్వాత ఒక పద్ధతి అవుతుంది. దానికి ఒక పద్ధతి ఏం లేదు. అందుకే అది చంచలం. ఎప్పుడైతే ఈ రెండింటికి పరిగెత్తేవాడికి మనశ్శాంతి అయితే ఉండదు. అందుకే పరుగు ఉండకూడదు. పుట్టినాది మొదలు పరుగులాయే, ఎంత పరుగుడినా గమ్యం రాదాయే, అంతలోనే చావు దగ్గరాయే, ఏమి ఫలమురాయి జన్మనెత్తి. పరుగు పరుగు పరుగు. దేనికోసం పరుగు, ఎంత కోసం పెరుగు? అవునా? ఫస్ట్ మనకు అవసరాలే అనుకుంటాం. అవసరం పరిధి దాటనే కోరికగా మారిపోతుంది. అవసరం పరిధి దాటనే కోరికగా మారిపోతుంది. కోరిక పరిధి దాటితే ఆశ, అత్యాశ, దురాశలుగా మారిపోతుంది. ఫస్ట్ చిన్నదే అనుకుంటాం, అది ఇది ఉంటే చాలే అనుకుంటాం. ఏముందబ్బా ఉండడానికి 2 రూములు ఉంటే ఇంట్లో చాలదా అని అనుకుంటాం. 2 అయితేనే పైన ఇంకో 2 రూములు వేస్తే బాగుంటుంది కదా, వాళ్ళు వీళ్ళు వస్తారు, కొడుకు పెళ్ళి అవుతుంది, అల్లుడు వస్తుంటాడు, ఒక 2 వేస్తాం. ఆ తర్వాత వేస్తే ఇంకొకటి వేస్తే పైన రెంట్కి ఇవ్వచ్చు కదా. సో అవసరం నుంచి ఆశ, ఆశ నుంచి అత్యాశ, ఆ తర్వాత దురాశ. పక్కన వాళ్ళు స్థలం అమ్ముతున్నారు, రేట్ ఎక్కువ ఉంది, ఏదో రకంగా ఎవరన్నా వస్తే దాన్ని రేటు రాకుండా చూసుకొని మనమే కొట్టేస్తే ఎట్లా? దురాశ, లాస్ట్కు దురాశగా మారిపోతుంది. అవసరం నుంచి కోరిక, కోరిక నుంచి ఆశ, ఆశ నుంచి అత్యాశ, అత్యాశ నుంచి దురాశ వరకు వెళ్ళిపోయి. నీ డబ్బులతో నువ్వు కట్టుకో, ఏమైనా కట్టుకో, సమాధి కూడా కట్టుకో, నో ప్రాబ్లం. ముందుగానే సమాధి కూడా రెడీ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. చాలా చోట్ల ముందుగానే 6 అడుగుల నేల తీసుకుంటారు, ముందుగానే రిజిస్టర్ చేసుకుంటారు. కొన్ని చోట్ల విదేశాల్లో, మనకి ఇంకా ఆ పరిస్థితి రాలేదు, రావచ్చు కూడా చెప్పలేము. వాళ్ళు ముందుగానే నాకు ఈ ప్లేస్లో ఇది కావాలంటే చనిపోయిన తర్వాత వాళ్ళని అదే ప్లేస్లో ఉంచేస్తారు, అంతే. అది ఉంది. సో మనకు అది లేదు. ఇంకా మహాత్ములు అయితే ముందుగానే చెప్పేస్తారు, నేను పలానా రోజు చనిపోతాను, నాకు ఆ ప్రదేశ్లోనే నన్ను సమాధి చేయండి అని చెప్తారు మహాత్ములైతే. మనమైతే ఏం చెప్పలేము, ఎప్పుడు పోతాం మనకేం తెలియదు కదా. మీలో ఎవరైనా మహాత్ములు ఉంటే సంతోషం, వారికి ధన్యవాదాలు. డబ్బు అయితే కావాలా, ఎంత కావాలో తెలియదు కాబట్టి
మన అవసరాలు అయితే బాగా తెలుస్తాయి, ఎవరికైనా సరే అవసరాలు అయితే బాగా క్లియర్గా తెలుస్తాయి. అందుకే అవసరాలు ఏం కావాలండి? 3 పూట్ల అన్నం, అంతే కదండి. పెళ్ళి చేసుకుంటే వాళ్ళకు అవసరాలు, ఓ చిన్న ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఇవి ఉంటే చాలు. పత్రికారు చెప్పేవాళ్ళు, ఏం కావాలయ్యా? ఒంటి మీద బట్ట, దండం మీద బట్ట, తినడానికి ఒక రొట్టె, దానికి వచ్చి ఊరగాయ బద్ద, పడుకోవడానికి దిండు ఉంది, చెయ్యి ఉంది కదా దిండు, చాలు. ఇంకేం కావాలయ్యా మనిషికి అనేవాడు. నిజంగా చాలా వరకు ఆయన అట్లాగే జీవించాడు కూడా. ఎంత సింపుల్గా జీవించేవారంటే ఆయన, అంటే చాలామందికి తెలియదు. మొదట్లో ఆయనతో పాటు మా ప్రయాణం సాగింది కాబట్టి చాలా సింపుల్ మనిషి. ఆహారం కూడా ఎక్కువ తీసుకునేవాడు కాదు. మొదట్లో టీ ఇస్తే మాత్రం తీసుకునేవాడు. ఎందుకు? ఆ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదని. లేదు సార్, మీరు టిఫిన్ తీసుకోవాలి, మీకోసం చేసామంటే ఓకే అంటాడు, అంతే. తర్వాత కొద్దిగా పరిచయము, ఇంటిమసీ పెరిగిన తర్వాత, సార్ ఈరోజు ఏం చేయాలి మీకు అంటే, మీరు ఇవన్నీ తెచ్చిపెట్టండి, నేనే చేసి పెడతాను మీకు అనేవాడు. అట్లా కూరగాయలు అన్నీ తెచ్చిపెడితే ఆయన పద్ధతిలో ఆయన వంటకం చేసేవాడు. బాగా రుచిగా ఉంటుంది మళ్ళీ ఆయన చేసింది కూడా. కానీ ఏంటంటే బాగా నెయ్యి వేస్తాడు, ఎక్కువ నెయ్యి వేస్తాడు. మనం ఒక 6 నెలలు తింటే మనం ఏమీ గుర్తుపట్టలేము, మనల్ని ఎవరు గుర్తుపట్టలేరు. అట్లనే ఆయన తిండులే ఎప్పుడు అట్లా రుచి కోసం కొంచెం అట్లా టేస్ట్ చూపిస్తారు ఆయన. ఓకే, ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా మనం పెంచే విధానం కూడా ఆధారపడుతుంది పిల్లల మీద, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా, పిల్లలు ఏది అడిగినా అంత డబ్బు 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 అనే దాని చుట్టూ తిరుగుతుంటాం. అట్లాగే వాళ్ళని పెంచినప్పుడు కూడా అదే విధానంతోనే పెంచుతుంటాం. నువ్వు బాగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది, డబ్బు బాగా సంపాదించవచ్చు. నువ్వు కొంచెం చదువుకోరా, మీ నాయన వ్యాపారం ఉంది చేసుకో, డబ్బు సంపాదించవచ్చు, బాగుండొచ్చు. నువ్వు పెళ్లి చేసుకో, కట్నం వస్తుంది, అది స్థలం కొనొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేస్తారు. అంతా ఎంతసేపు ఉన్నా మనము డబ్బు మీదే మాట్లాడుతూ ఉంటాం. సో వాళ్ళకు డబ్బు అనేది అంత ఇంపార్టెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏదైనా చెప్పేస్తే, ఇది నాది డబ్బు, నాకు అమ్మమ్మ ఇచ్చింది, నాన్నని ఇచ్చాడు, తాతయ్య ఇచ్చాడు, నాన్న ఇచ్చాడు అని దాచిపెట్టుకోవడం మొదలవుతుంది. అదే చిన్నప్పటి నుంచి, నాన్న నీ పుట్టినరోజుకు అక్కడ దానం చేయాలరా, ఇక్కడ అన్నదానం చేయాలా, వాళ్ళకి బట్టలు ఇప్పించాలా అంటే నీ డబ్బులతోనే తీయి, నీకు బాగుంటుంది అని చేస్తే ఎట్లా ఉంటుంది? అది చెయ్యం. అలవాటు చేయించడం లేదు, మనం చెప్పడం లేదు. డబ్బు నీకు ఎంత ఇంపార్టెంటో ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంటో అన్నది మనం తెలియజెప్పాలి. అది చెప్పడం లేదు మన పిల్లలు. నిజమేనండి? చెప్తున్నామా? చాలా కొద్ది మంది మాత్రమే చెప్తున్నారు. అది మనమేమో దేశ నాయకులు అందరూ చెప్తుంటారు, ఈనాటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి. మరి ఈనాటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే, ఇప్పుడు ఒక జంతువు ఉంది, అది కంటది, దానికి ఏం పెద్ద శ్రమ అక్కర్లే, దానంతకు అదే పెరుగుతుంది అక్కడ ఇక్కడ తిని. కానీ పుట్టినవాడు పెరగడానికి, ఒక మంచి పౌరుగా తయారవడానికి ఎంతమంది వాటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి? తల్లిదండ్రి చేయాలి, బంధువులు చేయాలి, ఉపాధ్యాయులు చేయాలి, అవునా? వీళ్ళందరూ చేస్తే కానీ వాడు మంచి పౌరుడుగా కాడు. మరి మాటలో మనం చెప్పేస్తున్నాం ఊరికేనే, నేటి బాలలే రేపటి పౌరులని. మరి ఆ బాధ్యత మనం తీసుకోవాలి, తల్లిదండ్రులుగా తీసుకోవాలి, ఒక టీచర్గా తీసుకోవాలి, ఒక జ్ఞానవంతుడిగా తీసుకోవాలి. ఒక జ్ఞాని అయిన వాడు మాత్రమే ఇది నా పని నీ పని అని ఇప్పుడు పెట్టుకోడు. వాడి అవసరం ఎక్కడుందో వాడు అక్కడ ఉంటాడు, అంతే జ్ఞాని అన్నవాడు. దానికి మనకి ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? ఎవరండి? పత్రి సార్. ఇప్పుడు ఆయన ఉద్యోగం చేసుకున్నవారు కోరమండల్ ఫర్టిలైజర్స్లో మంచి పోస్ట్లో ఉన్నాడు. కావాలంటే భార్యను 2 పిల్లలను హ్యాపీగా పోషించుకోవచ్చు, జల్సాగా తిరగచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఆయన జ్ఞానవంతుడు కాబట్టి నా అవసరం ఇక్కడ కాదు సమాజంలో ఉందని చెప్పి సమాజానికి వచ్చాడు. అవునండి? సో ఒక ఆయన, నాకు తెలిసిన స్వామీజీ, ఆ వీరానంద స్వామీజీ అని ఒక ఆయన ఉన్నవారు. ఆయన బెలూన్ గుహల్లో ధ్యానం చేద్దామని వెళ్ళాడు. ఒక 6 నెలలు ధ్యానం చేసుకుందామని కావాల్సినవన్నీ వస్తువులన్నీ తీసుకుని. బెలూన్ గుహలు తెలుసు కదండి పేరు, ఇక్కడే ఉన్నాయి కదా. వెళ్ళిన తర్వాత సరే ఎన్ని తీసుకుపోతే 6 నెలలు కావాలంటే అన్ని ఐటమ్స్ మోసుకుపోయి లోడ్లలో తీసుకునేకి రాదు కదా. ఆయన ఆల్రెడీ సాధకుడు కాబట్టి ఏవో కొన్ని బొరుగులు అట్లా ఇట్లా కొన్ని ఏవో తీసుకెళ్ళాడు అంతే. ఏది ఎప్పుడన్నా మహా ఆకలి అయితే తీసుకోవడానికి.
తీసుకుపోయిన పదార్థాలు కొద్ది రోజుల్లోనే అయిపోయినాయి, ఆయనకేం మిగిలిన. ఆయన టార్గెట్ ఏంటి, 6 నెలలు లోపలే ఉండి సాధన చేసుకుంటూ శాస్త్రాలు చదువుతూ మళ్ళీ బయటికి రావాలా అన్నది ఆయన ఉద్దేశం. సో లోపల లైట్లు ఏమి లేవు, ఆయన టార్చ్ లైట్లు తీసుకోలేదు, ఇన్వర్టర్స్ తీసుకోవాలా లోపలికి. ఆయన ఏదైనా ఒక శాస్త్రం తీసుకొని పుస్తకం తీసుకొని చదవాలనుకుంటే ఇట్లా లైటింగ్ వస్తుందంట, అలా ఒక్కొక్క లైన్కి అంతే చదువుకునేవాడు, సాధన చేసేవాడు. సాధనలో ఉన్నప్పుడు ఆ గుహలో అంతకుముందు అనేక జంతువులు ఉన్నాయి. అవి వచ్చి ఆయన దగ్గర వచ్చి కూర్చొని గుర్రు 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 అని నిద్రపోతుంటాయంట. ఆయనకు అది డిస్టర్బ్ అయ్యింది. సో ఇక్కడ డిస్టర్బ్ అవుతున్నాయి, ఇక్కడ దగ్గరలో ఉంటే వస్తున్నాయని ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాడంట ఆయన. ఆ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ కొన్ని పెద్ద జంతువులు రాలేవు, చిన్న చిన్న జంతువులు, పాములు గీములు అట్లాంటివి వస్తాయంట. అవి కూడా ఆయన దగ్గరికి వచ్చి అట్లాగే పడుకొని ఆ ఊరికే ఉండేటువంటి ఆయన సాధన చేసుకునేవాడు అట్లాగా. సో మొదట్లో దప్పిక అయినప్పుడు లోపల నీళ్ళు ఉన్నాయి గొల్లో, ఆ నీళ్ళు తాగేవాడంట. సో నీళ్లు తాగితే మళ్ళీ పాసుకుపోవాలి కదా, సో అది కూడా అనవసరం, వేస్ట్ అని చెప్పేసి దాన్ని కూడా స్టార్ట్ చేశాడు. సో ఆహారం తీసుకున్న ఆహారం అయిపోయింది. సో అక్కడున్న ఈ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని నీళ్ళలో బాగా కలిపి వడగట్టి జస్ట్ ఆ నీళ్ళని తాగేవాడు కొద్దిగా శక్తి రావడానికి. సో అది కూడా ఆయనకి ఇబ్బంది అనిపించింది, లాస్ట్కు దాన్ని కూడా వదిలేశాడు. కేవలం సాధనలో ఉన్నాడు. సరే ఇంకా చాలు బయటకు వచ్చేద్దామని చెప్పి వచ్చేసాడు. 6 నెలలు ఉండాలనుకున్న వారు ఆయన బయటకు వచ్చేటప్పటికి 6 సంవత్సరాలు అయింది. మరి అక్కడికి ఏమైనా ఆయనకు ధనం ఏమైనా అవసరమైందా, ఆహారం అవసరమైందా, ఇంకేమైనా అవసరమైందా? ఏమీ అవసరం కాలా. మరి మనకెందుకు ఇన్ని అవసరాలు వస్తున్నాయి అంటే మనకు ఏది ఎక్కడ దేన్ని కట్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల, ఏది ఎంతలో పెట్టుకోవాలో తెలియకపోవడం వల్ల, అందుకే ఈ ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. సో అందుకే ధనము కొంతవరకే అవసరము. అనేక అవసరాలలో ధనం అన్నది ఒకానొక అవసరం మాత్రమే. అనేక అవసరాలలో ధనం అన్నది ఒకానొక అవసరం మాత్రమే. మనం ఏం చేస్తున్నాము, అన్నిటినీ పక్కన పెట్టేసి ధనాన్ని ముఖ్యంగా తీసేసుకుంటున్నాము. అదొక్కటే చాలు, అది ఉంటే ఇంకేమైనా చేయొచ్చు అని మనం అనుకుంటున్నాం, కానీ అదంతా కాదు. ఓకే, అట్లాగే పిల్లలు కూడా చాలా వరకు ఏమి చదవకుండానే ఎట్లా పాస్ అవ్వాలి, ఏ గైడ్ తీసుకుంటే పాస్ అవ్వచ్చు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. సో అది కూడా కరెక్ట్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ చూసినా స్వార్థపరమైన ఆలోచనలే, ఎక్కడ చూసినా స్వార్థం. విద్యార్థుల లక్ష్యం కూడా ప్యాకేజీల మీద ఉంటుంది, వాళ్ళ జ్ఞానం మీద లేదు. ఏదో ఇది నేర్చుకున్నాం, ఈ సాఫ్ట్వేర్ నేర్చుకున్నాం, దీనికి వచ్చేస్తూ ఉంది. అసలేంది అది కాదు కదా. నీ యొక్క మెయిన్ ఉద్దేశము డబ్బు సంపాదన ఉన్ని, కానీ మిగతా సంపాదన కావాలి కదా. నేను అదొకటి నిలబెట్టడం లేదు మనిషి. చిన్నప్పటి నుంచి ఒకటే చదువుకున్నావా, 10th క్లాస్ వరకు 6 సబ్జెక్టులు చదువుకున్నాం. ఆ తర్వాత ఇంటర్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం పెరిగినాయి, డిగ్రీకి వచ్చేలా కొంచెం తగ్గినాయి, తర్వాత స్పెషలైజేషన్ అని ఇలా అన్ని స్పెషలైజేషన్లు వెళ్ళేటప్పుడు మరి నీ జీవితంలో స్పెషలైజేషన్ ఉంటుంది కదా, మరి దాన్ని ఎందుకు చూడడం లేదు నువ్వు? సో అందుకే మనకు మన జీవితంలో తృప్తిగా ఉండడానికి, జ్ఞానవంతులుగా ఉండడానికి, అవసరాలతోనే బతికేయడానికి ఎంత జ్ఞానం కావాలో, ఏ జ్ఞానం కావాలో దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో అది కదా ఇంపార్టెంట్, అదే కదా ధనం. మనకు అసలైన ధనం అదే, మిగతాదంతా వచ్చిపోయేదే. జన్మ జన్మలకు ఉపయోగపడే ధనం ఏంటంటే జ్ఞానధనం. మనం దాన్ని చూసుకోవాలి, ఆ జ్ఞానధనం కోసం మనం ప్రయత్నం చేయాలి. సో ఈ కాలంలో మనిషి ధనం మీద పడేసి పరిగెత్తి రోగాలు తెచ్చుకొని తృప్తిగా తినడం ఎప్పుడో మానేశాడు. అవునండి, తృప్తిగా తినడం మానేశాడు. ఒక స్వీట్ తింటే లేదండి నాకు షుగర్ ఉంది అంటారు, అయిపోయింది. ఒక కారం ఎక్కువ తినాలంటే కొంచెం ఉప్పు ఎక్కువైతే నాకు బీపీ ఉందండి, కారం ఎక్కువైతే అల్సర్ ఉందండి, సో అది ఉందండి ఇది ఉందండి, ఇంకా లేనిది ఏందయ్యా నీకు? అన్నీ ఉన్నాయి కదా. డబ్బుతో పాటు అన్నీ వస్తాయి. డబ్బే కావాలనుకున్నప్పుడు డబ్బుతో పాటు ఇవన్నీ వస్తాయి. అవసరానికి తగ్గ డబ్బు ఉంటే నీకు కష్టాలు బాధలు ఎక్కువేముండవు. ఒకవేళ నిజంగా డబ్బు తక్కువైతే కష్టాలు బాధలు గ్యారంటీగా వస్తాయి, మళ్ళీ దానికి ఏం లేదు. నీ అవసరానికి తగ్గ డబ్బు తక్కువైంది అనుకో, నీకు బాధలు కష్టాలు అయితే ఉంటాయి. నువ్వు దాన్ని భరించగలిగితే ఉన్నతులు అవుతావు. లేదయ్యా నాకు అవసరాలన్నా కావాలనుకుని సంపాదించుకో, తప్పేమి కాదు, సంపాదించుకోవాల్సిందే.
కానీ అక్రమ మార్గంలో కాదు, ధర్మ మార్గంలో సంపాదించుకో. పోటీతత్వం వద్దు, ధన సంపాదనలో పోటీతత్వం వద్దు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపాదనలోనే నీకు పోటీ ఉండాలి. ఆ సారు 10 పుస్తకాలు చదువుతారంటబ్బా, ఒక నెలలో 10 పుస్తకాలు చదివేశారు, నేను ఎందుకు చదవలేను? నేను 15 పుస్తకాలు చదువుతాను. ఇలా మనిషి తన అవసరాల కోసమే సంపాదించుకున్నప్పుడు ధర్మంగా నిజాయితీగా ఉండగలుగుతాడు. నీ అవసరాలు ఎంత ఉన్నాయో దానికోసం సంపాదిస్తే నువ్వు ఎప్పుడు నిజాయితీగా ఉంటావు. నీలో ఒక ధీమా ఉంటుంది ఎప్పుడు కూడా.